హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, రియల్మీ ఈరోజు మనకు ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. రియల్మీ C11 అని చెప్పేసి 7500లో లాంచ్ చేసింది. 2GB ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ని. ఇది మనకు ఓన్లీ ఒకటే వేరియంట్ ఉంటుంది. ఈరోజు వీడియోలో మనం ఈ రియల్మీ C11 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఇది మనకు 7500లో వర్తా కాదా, దీనికన్నా బెటర్ ఆప్షన్స్ మనకి ఏమున్నాయి 7500లో అదంతా కూడా చూద్దాము. వీడియోని కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు మన వీడియోస్ని, 70% కన్నా ఎక్కువ మంది. సో మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం 7500లో చూసుకుంటే మనకు చాలా తక్కువ ఫోన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఈ రియల్మీ C11 కన్నా ఒక పవర్ఫుల్ ఫోన్ అయితే ఉంది మనకు రెడ్మీ నుండి, రెడ్మీ 8A డ్యూయల్. సో చాలా డిపార్ట్మెంట్స్లో మనకు ఈ రియల్మీ C11 అయితే బీట్ చేస్తుంది ఈ రెడ్మీ 8A. సో ఫస్ట్ అయితే మనము రియల్మీ C11కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. తర్వాత మనకు రెడ్మీ 8A ఎందుకు బెటరో ఫైనల్గా అయితే చూద్దాము. సో ఇప్పుడు మనం స్పెక్స్ చూసుకున్నట్లయితే రియల్మీ C11 మనకు 2 కలర్స్లో అయితే వస్తుంది, రిచ్ గ్రీన్ అండ్ రిచ్ గ్రే. సో ఇది జామెట్రిక్ డిజైన్ తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ కెమెరా చూసుకుంటే మనకు స్క్వేర్ షేప్ ఆఫ్ డిజైన్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే వాటర్ డ్రాప్లెట్ నాచ్ అయితే ఉంది. డిజైనింగ్ చూసుకుంటే మనకు సో కొంచెం డిఫరెంట్ గా అండ్ కొత్తగా ఉందని చెప్పొచ్చు. బాగుంది డిజైన్ అయితే. డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచ్ HD డిస్ప్లే ఉంది వాటర్ డ్రాప్లెట్ నాచ్ తోని. సో డిస్ప్లే కూడా ఓకే అని చెప్పొచ్చు బడ్జెట్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ మన హార్డ్వేర్ చూసుకున్నట్లయితే దీంట్లో MediaTek Helios G35 ప్రాసెసర్ ఉంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయింది. సో మనకు పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ పరంగా చూసుకుంటే ఈ బడ్జెట్లో 7500లో సో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు, పవర్ఫుల్ ప్రాసెసరే. అండ్ ఇది 2GB ర్యామ్తో వస్తుంది. LPDDR4X ర్యామ్, ఫాస్టర్ ర్యామ్నే యూజ్ చేస్తారు. అండ్ ఈ స్టోరేజ్ చూసుకుంటే మనకు eMMC 5.1 స్టోరేజ్ అయితే ఉంది. అండ్ ఇది మనకు ట్రిపుల్ స్లాట్తో అయితే వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన హార్డ్వేర్ అయితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 10 వస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే రియల్మీ UI అయితే ఉంది. నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో ఓవరాల్గా కెమెరాస్ చూసుకుంటే ఇది. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది. 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకు 2-way ఛార్జింగ్ అయితే ఉంది దీంట్లో. అంటే మనము ఫోన్ని యూజ్ చేసుకొని వేరే డివైజెస్ని కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ రియల్మీ C11 సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం 7500లో ఈ ఫోన్ని కన్సిడర్ చేయవచ్చా అంటే సో ప్రైసింగ్ అయితే కొంచెం ఎక్కువ బెటర్ అని చెప్పొచ్చు. సో ఈ స్పెసిఫికేషన్స్కి 7000 రూపీస్ అయితే మనకు కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 7500 బడ్జెట్లో మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది రెడ్మీ నుండి, రెడ్మీ 8A. సో రియల్మీ C11 అండ్ రెడ్మీ 8A రెండింటి ప్రైస్ కూడా 7500. కాకపోతే రెడ్మీ 8A మనకు చాలా బెటర్ ఉంటుంది. చాలా డిపార్ట్మెంట్లో మనకు రియల్మీ C11 అయితే బీట్ చేస్తుంది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు కెమెరాస్, ఫ్రంట్ కెమెరా చూసుకుంటే రెడ్మీ 8A డ్యూయల్లో మనకు ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. రియల్మీ C11లో మనకు 5 మెగాపిక్సెలే ఉంది. సో ఫ్రంట్ కెమెరా పరంగా మనకు రెడ్మీ 8A కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఛార్జింగ్ పోర్ట్ చూసుకుంటే Type-C అయితే ఉంది. సో ఇప్పుడు మనకు మాక్సిమం Type-C పోర్ట్సే యూజ్ చేస్తున్నాం మనము. అదే రియల్మీ C11లో చూసుకుంటే మనకు మైక్రో USB పోర్ట్ ఉంది. దీంట్లో చూసుకుంటే Type-C ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది రెడ్మీ 8Aలో మనకు 18 వాట్. బాక్స్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే ఇంట్లో మనకు చాలా మంది దగ్గర అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్స్ అయితే ఉంటాయి. మనం దాన్ని యూజ్ చేసుకొని మొబైల్ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైర్ ప్రొటెక్షన్ అయితే ఉంది రెడ్మీ 8Aలో. సో రియల్మీ C11లో మనకు ఏ గ్లాస్ ని యూజ్ చేశారో మెన్షన్ అయితే చేయలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనకు ఫ్రంట్ కెమెరా, Type-C, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైర్ ప్రొటెక్షన్. సో ఇవన్నీ కూడా మనకైతే రియల్మీ C11తో కంపేర్ చేస్తే రెడ్మీ 8Aలో బెటర్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ప్రాసెసర్లో డిఫరెన్స్ అయితే ఉంది. రెడ్మీ 8Aలో స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ ఉంది. అండ్ రియల్మీ C11లో మనకు MediaTek Helios G35 ప్రాసెసర్ ఉంది. రెండు ప్రాసెసర్స్ కూడా మనకు ఆల్మోస్ట్ దగ్గర పర్ఫార్మెన్స్నే ఇస్తాయి. స్లైట్ ఏజ్ మనకు MediaTek Helios G35 కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే మనకు 2GB ర్యామే ఉంటుంది కాబట్టి మనకు అంత పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ తెలియదు. సో 2GB ర్యామ్ ఫోన్లో మనం అంతంత
హెవీ గేమ్స్ హెవీ యూసేజ్ కూడా ఏమీ చేయము. సో మనకు అంత పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ కనబడదు. సో ప్రాసెసర్ పరంగా చూసుకుంటే, సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 7500 పరంగా చూసుకుంటే నేనైతే రెడ్మీ 8 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. రెడ్మీ 8 మీకు కొంచెం మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 7000 పరంగా వస్తే రియల్మీ C11 మంచి ఆప్షన్ అయ్యేది. కాకపోతే సో 7500లో మనకు ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి టైప్ సి, ఫాస్ట్ ఛార్జింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైర్ ప్రొటెక్షన్, ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే మీకు రెడ్మీ 8 అయితే సజెస్ట్ చేస్తాను. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఫోన్ గురించి, రియల్మీ C11 గురించి కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.